ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీసులు చాలా కష్టపడి దాదాపు 37 లక్షల రూపాయలను మోసపోయినటువంటి సైబర్ కేటుగాళ్ల ద్వారా మోసపోయినటువంటి బాధితునికి మనం ఈరోజు 26 లక్షల పైచిలకు డబ్బులని మళ్ళీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా బ్యాంకులతో కోఆర్డినేట్ చేసుకొని ఇమ్మీడియట్లీ అతనికి రీఫండ్ చేయించి ఈరోజు వారికి మనం ఈ 26 లక్షల రూపాయలని వాళ్ళ ఖాతాలో పడ్డ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇందులో బాధితుడు పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం వచ్చినటువంటి లింకును నొక్కి ఫస్ట్ ఇన్స్టెంట్లో వేలల్లో లాభాలు పొందిన తర్వాత ఈ సైబర్ నేరస్తులు బాధితుడిని ఏమార్చి ఇంకా ఎక్కువ లాభాలు పొందాలని అంటే వాళ్ళు పంపిన లింకుని క్లిక్ చేసి ఆ లింకులో వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పి తదుపరి ఆ లింకు ద్వారా ఒక వర్చువల్ అకౌంట్ క్రియేట్ చేసి బాధితుని అందులో డబ్బులు వేస్తూ ఇన్వెస్ట్మెంట్లో లాభాలు వస్తున్నట్టు ఎవ్రీడే చూయించడంతో బాధితుడు నిజమేనని నమ్మి ఆ వర్చువల్ అకౌంట్లో వచ్చే సొమ్మంతా నాదే అనుకొని తన ఇంట్లో ఉన్న బంగారం, బంధువుల దగ్గర అప్పులు అన్నీ సమకూర్చుకొని 37 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అతను ఆ సైబర్ నేరస్తులు పదేగా ఇంకా ఇన్వెస్ట్ చేయాలని చెప్తుండడంతో అతనికి అనుమానం వచ్చి వెంటనే నేను మోసపోయినా అని తెలిసిన మరుక్షణమే అతను 1930కి డయల్ చేసి తన కంప్లైంట్ని పెట్టడం జరిగింది. సో ఇమ్మీడియట్లీ కంప్లైంట్ చేయడం వల్ల 26 లక్షల రూపాయలు నేరస్తుల ఖాతాలో, నేరస్తులు చూస్తే గుజరాత్ రాష్ట్రంలో, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి అకౌంట్స్ ఉన్నాయి. సో ఆ నేరస్తులు అకౌంట్స్ అక్కడ ఉంటాయి, నేరస్తుడు మాత్రం ఎక్కడనో ఇంకా వేరే ప్రాంతంలో ఉంటాడు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా దొరకని ప్రాంతంలో ఉంటాడు. అలాంటి వ్యక్తుల నుంచి మనం సైబర్ సెక్యూరిటీ బ్యూరో సాయంతో మన డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి డిస్టిక్ సైబర్ సెక్యూరిటీ సెల్స్ అధికారులతోటి, బ్యాంక్ అధికారులతోటి సమన్వయం చేస్తూ 15 రోజుల లోపలనే బాధితుడికి 26 లక్షల రూపాయలని మనం రీఫండ్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజానీకానికి మనం తెలియజేసేది ఏంటంటే, అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయి అని అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. అపరిచితులు ఫోన్ చేసి కేవైసీ కానీ బ్యాంక్ వివరాలను అడిగితే చెప్పొద్దు. అపరిచితులు ఎవరో ఫోన్ చేసి మిమ్మల్ని భయపెట్టిస్తే భయపడొద్దు. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ అని, డ్రగ్స్ కేసులు ఉన్నాయని, మీ యొక్క ఆధార్ కార్డు మీద 10 మొబైల్ నెంబర్స్ ఉన్నాయని, ఇంకా డిఫరెంట్ విధులుగా మీ ఏరియాలో మేము సెల్ టవర్స్ పెడతామని, ఇంకా ఎన్నో విధాలుగా మోసం చేస్తూ ఉంటారు. మెయిన్గా ప్రధానంగా మనకు సైబర్ నేరాలు జరగడానికి మనిషిలో ఉన్నటువంటి అత్యాశ కారణమవుతుంది, అదేవిధంగా మనిషిలో ఉండే భయం కారణమవుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ మీరందరూ కూడా జాగ్రత్తతో ఉండాలి. సైబర్ నేరస్తులు వేసే ఉచ్చులో పడకండి. ఎవరైనా అనుమానితులు మీకు సైబర్ నేరస్తులు రూపంలో ఫోన్లు చేసినా, మీకు తారసపడినా, డిఫరెంట్ లింక్స్లలో మిమ్మల్ని స్పందించమని కోరినా ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకండి. మీరు జాగ్రత్తతో ఉండడమే కాదు, మీ తోటి ప్రజానికాన్ని కూడా జాగ్రత్తలో ఉంచి సైబర్ నేరస్తుల వలలో పడకుండా ఉండడానికి కృషి చేయండి. ఏదైనా ఈ విధమైనటువంటి సైబర్ నేరస్తుల సమాచారం తెలిస్తే, మీకు కాల్స్ వస్తే, ఒకవేళ మీరు మోసపోతే వితిన్ గోల్డెన్ అవర్ రెస్పాన్స్ 1 గంటలోనే మీరు 1930కి డయల్ చేయండి. లేకపోతే ఎన్సీఆర్పి పోర్టల్లో నమోదు చేసుకోండి. లేకపోతే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి విజిట్ చేసి కంప్లైంట్ చేయండి. ఎక్కువ టైంను లేట్ చేస్తే మీ డబ్బులు నేరస్తులు చేతులు మారడానికి అవకాశం ఉంది. దయచేసి దీన్ని జాగ్రత్తతో ఉండి సైబర్ నేరాలని నిరోధించడానికి, నిర్మూలించడానికి అందరూ కృషి చేయాలని మనవి. కొన్ని గోల్డ్ పెట్టినాం సార్, కొన్ని అప్పులు తీసుకున్నాం. 14 లక్షలు చిల్లర గోల్డ్ పెట్టినాం. చూడండి, నెలకి మీకు ఎంత వస్తాయి డబ్బులు జీతం?
నీ సొంతదా లేకపోతే ఎట్లా? మా సొంత బండి సార్. సొంత. ఎన్ని బండ్లు ఉన్నాయి? 11 ఉన్నాయి సార్. మరి 11 బండ్లు అంటే ఎంత కష్టపడితే డబ్బులు వస్తున్నాయి? అవును సార్. ఇవాళ ఎన్ని లక్షలు వచ్చినాయి మళ్ళీ నీ ఖాతాలోకి రిటర్న్? ఒకసారి 14 లక్షల చిల్లర వచ్చినాయి, ఒకసారి 11,52,000 చిల్లర వచ్చినాయి. సో 25 లక్షలు వచ్చినాయి. అవును సార్. సో 50% డబ్బులు వదిలాం. ఓన్లీ సైబర్ క్రైమ్ చూసేటువంటి సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి, మన సూర్యాపేట జిల్లా పోలీసు నుంచి సో ప్రాపర్గా వెంటనే మీకు న్యాయం చేయాలని ఛాలెంజింగ్ తీసుకొని జడ్జెస్ తోటి బ్యాంకర్స్ తోటి మాట్లాడితే. నా పేరు శోభన్ అండి. భగత్ సింగ్ నగర్ సూర్యాపేటలో ఉన్నాను. వాట్సాప్లో ట్రేడింగ్ ఇట్లా డబ్బులు వస్తాయని చెప్పి నాకు ఆశ చెప్పింది. ఫస్ట్ ఒక 1000 రూపాయలు వేసేసరికి 1000 రూపాయలు పెడితే ఇంకో 1000 రూపాయలు వస్తాయి, 1500 అట్లా వస్తాయని చెప్పారు. ఇట్లా ఆశ చూపించుకుంటా పోతా ఉంటే ఇట్లా డబ్బులు పెట్టుకుంటా పోయినా. ఇక ఉంటే మీ ఫస్ట్ పెట్టిన డబ్బులు రావాలంటే మళ్ళీ ఇంత పెట్టాలి, దాని తర్వాతనే మిగతా డబ్బులు వస్తాయని చెప్పారు. నేను ఇట్లా భయపెట్టుకుంటూ పోతా ఉంటే నాకు ఆశ చూపిస్తుంటే నేను ఇట్లా వేసుకుంటా పోయినా అండి. నాకు లాస్ట్ వరకు డబ్బులు పోయే వరకు నాకు అమౌంట్ వస్తే ఏమో అని చెప్పేసి ఆశతోటి పెట్టుకుంటూ పోయినా. లాస్ట్కు నాకు ఇన్ని డబ్బులు పోయిన తర్వాత ఇట్లా డబ్బులు మోసపోయినా అని చెప్పేసి నాకు తెలిసిన తర్వాత నేను 1930 ఫోన్ చేయడం తెలిసింది. దాని తర్వాత నాకు ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, ఇట్లా పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ చేయించుకోవాలి, చేయించుకున్న తర్వాత మీకు డబ్బులు ఇట్లా రిటర్న్ అవుతాయని చెప్పి నాకు చెప్పారండి. దానివల్ల నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నా ఎస్పీ ఆఫీస్ నుంచి, మన జిల్లా ఎస్పీ ఆఫీస్ నుంచి కూడా నాకు ఫోన్ చేసి అమౌంట్ మీకు వచ్చేస్తాయని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. మన జిల్లా ఎస్పీ గారు కూడా మనకు చాలా సహకరించారు సార్. నేను జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు. ఇట్లా జిల్లా ఆఫీస్ నుంచి కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది, పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఫోన్ రావడం జరిగింది. ఇట్లా బ్యాంక్ వాళ్ళకు సంప్రదించి కూడా డబ్బులు వచ్చాయని చెప్పి ఎస్పీ గారు బాగా పట్టించుకొని కూడా మాకు సాయం చేయడం తెలిసింది. మాకు కూడా బాగా ధైర్యం చెప్పారని, దానివల్ల మాకు అమౌంట్ రావడం జరిగింది. గ్రామం చందుపట్ల, మండలం మధిరాల, జిల్లా సూర్యాపేట. నాకు నా యొక్క ఫోన్లో వాట్సాప్ గ్రూప్లో ఒక లింక్ వచ్చేది, ఏపీకే లింక్. ఆ లింకు ఓపెన్ చేయడం ద్వారా నా అకౌంట్లో నుంచి 1,70,000 రూపాయలు సైబర్ క్రైమ్ జరిగింది. దానికి నేను చెక్ చేసుకున్న తర్వాతకి ఎమ్మటే 1930కి కాల్ చేశాను. కాల్ చేసి ఎమ్మటే మా మధిరాల మండల పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అలా రిజిస్టర్ చేయించాను. చేయించిన ఎమ్మటే నాకు సైబర్ క్రైమ్ వాళ్ళు కానీ, మధిరాల పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐ గారు కానీ అందరూ స్పందించి నాకు ఇమీడియట్లీ ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 51,000 నాకు వచ్చేలా చేశారు. ఈరోజు నాకు ఆ 51,000 నా అకౌంట్లో వేయించారు. దయచేసి ఇలాంటివి లింకులు ఏవి కానీ దయచేసి ఎవరు కూడా క్లిక్ చేయకండి. అలా చేయడం వల్ల డబ్బులు పోతాయి. కావున నా డబ్బులు నాకు ఇప్పించినందుకు సూర్యాపేట జిల్లా ఎస్పీ గారికి మరియు నూతనకల్ మధిరాల మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి